ఈ రోజు నుండి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. ఇటు ఉభయ సభల్లోనూ మొదటి రోజే ప్రధానంగా డిఎస్సి అయితే సెంట్రిక్ పాయింట్ కాబోతూ ఉంది. శాసనసభలో ఇటు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ అంశం మీద ప్రకటన చేస్తారు అని అయితే ప్రభుత్వానికి అనుకూల మీడియా నుంచి అయితే వార్తలు వెలువడుతూ ఉన్నాయి. మొదటి రోజే శాసనసభలో నారా లోకేష్ ప్రకటన చేస్తారు అని. అటు శాసన మండలిలో మొదటి రోజే వైసీపీ డిఎస్సి మీద చర్చకు పట్టుబట్టే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నాయి. సో వైసీపీ ప్రధాన ఎజెండా మండలిలో అటు డిఎస్సిని, ఇటు శాసనసభకు అయితే వాళ్ళు రావడం లేదు కదా. సో ఇక్కడ నారా లోకేష్ గారి ప్రకటన ఉంటుంది అని. చాలా తక్కువ రోజులు ఈ సమావేశాలు అయితే జరిగేటట్లున్నాయి. అండ్ ప్రభుత్వం ప్రధానంగా ఆ బీసీ డెడికేటెడ్ కమిషన్ ఇచ్చినటువంటి ఆ కమిటీ ఇచ్చిన నివేదిక మీద చర్చించడం, ఒక 5-6 కీలక చట్ట సవరణలకు కీలక బిల్లులను ఆమోదింపజేసుకోవడం, బై డిఫాల్ట్గా నో డౌట్ శాంతి భద్రతలు అనే అంశాన్ని తీసుకొచ్చి దాని మీద చర్చ అని. అందులో ఆశ్చర్యం ఏముంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్గా చాలా కనిపించవచ్చు, ఆ చర్చ అయితే ఉండొచ్చు. మరోపక్క స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు తాజాగా కూడా మళ్ళీ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు దొంగ సంతకాలు, దొంగ హాజరు అని, వాళ్ళు ఇప్పటివరకు దొంగ హాజరు చేయించుకుంటూ వచ్చారని. అంటే రిజిస్టర్లో సంతకం పెట్టేసి వెళ్ళిపోతున్నారు. నువ్వు వైసీపీ ఎమ్మెల్యేలు కాదు కదా, ఇప్పటి వరకు చాలా ప్రొసీజరే అది. ఎవరైనా సంతకం పెట్టేసి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఆ దొంగ హాజరు లేకుండా ఉండదు ఇక. అందుకని చెప్పి కొత్తగా ఒక నిర్ణయాన్ని ఒక యాప్ తీసుకొని వచ్చారు. సభ లోపలికి వెళ్ళి సీట్లో కూర్చుంటేనే అప్పుడే ఏఐ ద్వారా వాళ్ళు అంటే ఆ సభకు వచ్చినట్లు హాజరవుతారు, రిజిస్టర్ అవుతుందట, లేకపోతే కాదు. అండ్ అదే సమయంలోనే ఈ సభకు హాజరు కాని ఎమ్మెల్యేల జీతభత్యాలు వెనక్కి తీసుకునే విధంగా, లేకుంటే నెక్స్ట్ వాళ్ళకు జీతభత్యాలు ఇవ్వని విధంగా ఒక చట్టం కావాలి, దాని మీద నిర్ణయం తీసుకోవాలని కేంద్రానికి లేఖ రాశారట. ఆ విషయాన్ని అయ్యన్న పాత్రుడు గారు కూడా చెప్పారు. బహుశా ఆ మేరకు శాసనసభ ఏమైనా కనుక తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపుతుందేమో కూడా తెలియదు. అటువంటి వాళ్ళకి జీతభత్యాలు ఇవ్వకూడదు, మళ్ళీ వెనక్కి తీసుకోవాలి అని చెప్పి అంటూ ఉన్నారు. అండ్ సభకు రాని ఎమ్మెల్యేలకు, పార్టీలకు ఓట్లు వేయకండి అని అయ్యన్న పాత్రుడు గారు అయితే ప్రజలకు పిలిపిస్తూ ఉన్నారు. అండ్ అదే సమయంలోనే తాజాగా ఓపెన్ అయినటువంటి ఎమ్మెల్యే క్వార్టర్స్లు ఏవైతే ఉంటాయో, ఎమ్మెల్సీ క్వార్టర్స్లు, ఆ క్వార్టర్ల మీద కొందరు విమర్శలు చేస్తూ ఉన్నారట. అటువంటి వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకునేంత వరకు నన్ను తీసుకురాకండి అని అయితే స్పీకర్ అంటూ ఉన్నారు. దాని మీద విమర్శలు తగదు, అలా చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అని. వెరసి మొత్తం మీద శాసనసభలో అయితే వన్ వే, శాసన మండలిలో అయితే మళ్ళీ జరిగే 4-5 రోజులు జరుగుతాయి. ఎన్ని రోజులు జరుగుతాయో చూడాలి. బీఎస్సీలో నిర్ణయం తీసుకుంటారు కదా. సో శాసన మండలిలో అయితే మళ్ళీ చాలా వేడిగా ఉండొచ్చు. ఏముందిలేండి, సభ వాయిదాలు, వాకౌట్లు, ఇంతకుమించి ఏముంటుంది.